సో అయితే అందరూ బీటెక్ వన్ డేలో పాస్ అయిపోయాం. సో ప్రతి ఎగ్జామ్ వన్ డే బ్యాటింగ్ అంటున్నారు. అసలు వన్ డే బ్యాటింగ్ ఎలా చేయాలి? సో వన్ డే బ్యాటింగ్ టిప్స్ ఏంటి? సో వన్ డే బ్యాటింగ్ కి ఎవ్రీ సబ్జెక్ట్ కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మనం అయితే ఆలోచించాలన్నమాట. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సి లాంగ్వేజ్ కి వన్ డే బ్యాటింగ్ లో ఎలా పాస్ అవ్వాలి. సో నేనైతే మాస్టర్ అయిపోవచ్చు వడేలో అయితే నేను చెప్పను, బట్ పాస్ అయితే అవ్వచ్చు అనమాట. మీరు ఎటువంటి సిలబస్ తీసుకున్నా కూడా ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇలాగే చేస్తే మీరు అయితే ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు అనమాట. సో దీంట్లో అయితే కవర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి టిప్స్ ఫర్ ఎఫిషియెంట్ స్టడీ అండ్ సెకండ్ వచ్చేసి కీ పాయింట్స్. అంటే కీ పాయింట్స్ ఎట్లా అంటే అసలు సిలబస్ లో ఏ కీ పాయింట్స్ మనం కవర్ చేయాలి. సో ఇది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈజీ, అంటే వన్ డే లో అసలు ఏమీ తెలియనోడు కూడా పాస్ అవ్వే అంత ఈజీ ప్రోగ్రామ్స్ అనమాట. బట్ అవే మనకి ఫైనల్ లో కూడా సెమ్స్ లో బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా పాస్ అయిపోతారు అనమాట, సి ఎక్స్పెషల్లీ సిలో అయితే. సో మనకి ఫస్ట్ వచ్చేసి టిప్స్ ఫర్ ఎఫిషియెంట్ స్టడీ. సో ఎఫిషియెంట్ స్టడీకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓల్డ్ పేపర్స్, సో మీ లైబ్రరీలో ఉంటాయి. సో మీ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ లో లైబ్రరీ ఉంటుంది. సో లైబ్రరీ నుంచి ఓల్డ్ పేపర్స్ అయితే తీసుకోండి. సో ఓల్డ్ పేపర్స్ తీసుకుని అక్కడ దాంట్లో ఉన్న ప్రతిదీ క్వశ్చన్ వేయాలంటే అలా కాదు. సో మీరు ఏం చేయాలంటే దాంట్లో ఏదైతే రిపీటెడ్ క్వశ్చన్ ఉందో సో దాన్ని అయితే ముందు పిక్ చేసుకోండి. సో దాన్ని పిక్ చేసుకుని ఫస్ట్ దాని నుంచి అయితే చదవడం స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ సీనియర్స్ ని, సో ఎవరైతే ఉన్నారో మీకు కన్సర్న్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అని. సో దాంట్లో మీరు ఏదైతే లైబ్రరీ నుంచి తీసుకున్నారో సో ఇవి సో ఈ రెండింటిని పక్కన పెట్టుకుని మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ మ్యాచ్ అవ్వని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో ముందు వాటిని చదవండి, ఓకేనా. సో ఎక్స్పెషల్లీ సీకి వచ్చేటప్పటికి ఫస్ట్ సింటాక్స్ అయితే నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటారో కాన్సెప్ట్ తో పాటు సింటాక్స్ అనేది మెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉంది. సో ఇఫ్ ఏంటి? ఇఫ్ కండిషన్ తర్వాత స్టేట్మెంట్. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. సో ఈ సింటాక్స్ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో మినిమం మార్క్స్, ఒకవేళ మీకు క్వశ్చన్ తెలియకపోయినా మినిమం మార్క్స్ అయితే మీకు పడతాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లో కీ పాయింట్స్ కదా. సో కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్. సో ఇవి ఫస్ట్ ఒక స్టెప్ లో ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ లో సో ఇవైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ స్టేట్మెంట్స్. సో ఈక్వల్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ లూప్స్ కి అయితే దాని తర్వాత లూప్స్ కి మూవ్ అవ్వండి. ప్రతిదీ కూడా మీరు కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. బట్ మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా లిమిటెడ్ అమౌంట్ అయితే చూడండి, కొద్దిగా టైం మాత్రమే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుని తర్వాత మీరైతే రాసుకోండి. ఏదైతే ఉందో మీకు సంబంధించింది, మీకు ఏదైతే అర్థం ఉందో అదైతే మీరు కరెక్ట్ గా రాసుకుంటే మీకైతే ఎఫిషియెంట్ గా మీరైతే ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట ఎగ్జామ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, స్ట్రింగ్స్ కూడా. సో దీని నుంచి ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ ఏదైనా రావచ్చు అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా అవ్వచ్చు, లేదా యూనివర్సిటీ అయినా అవ్వచ్చు, లేదా అటానమస్ అయినా అవ్వచ్చు. సో ఏ కాలేజీకి అయినా కూడా ఇవైతే కామన్ అనమాట. సో స్ట్రింగ్స్ నేర్చుకుంటారు, తర్వాత అరేస్, తర్వాత స్ట్రక్చర్స్, యూనియన్స్. సో ఇక్కడ వరకు అయితే మీరు నేర్చుకున్నాను, ఫంక్షన్స్ కూడా. సో ఇవైతే ఫస్ట్ మీరు నేర్చుకోండి. తర్వాత మీరు ఓకే నాకు ఇవన్నీ పర్ఫెక్ట్ అనుకుంటేనే మీరు నెక్స్ట్ పాయింటర్స్ కాన్సెప్ట్, ఫైల్ హ్యాండ్లింగ్, సో ఇలాంటి కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి తర్వాత మూవ్ అవ్వండి. ఫస్ట్ నేను ఏవైతే చెప్పానో ఇవైతే ట్రై చేయండి, ఎందుకంటే మీకు కొద్దిగా కాన్ఫిడెంట్ ఉంటుంది అండ్ ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. మీరు అన్ని కవర్ చేయలేరు వన్ నైట్ లో, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. సో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి? సో ఫస్ట్ వచ్చేసి స్వాపింగ్. సో వేరియబుల్స్ వాల్యూ స్వాపింగ్. సో స్వాపింగ్ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలెండ్రోమ్, నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ట్రాంగ్, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ చెకింగ్ అండ్ ప్రింట్ ప్రైమ్ నెంబర్స్. సో ఇవి కూడా అయితే చెక్ చేసుకోండి. అండ్ ఫ్యాక్టోరియల్ వచ్చేసి మనకు లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో రికర్సివ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఫంక్షన్స్ లో ఏదైనా ఇస్తే అంటే రిటర్న్ టైపు, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైపు, సో ఇవన్నీ కదా. సో ఇవి కూడా ఒకసారి ఫంక్షన్స్ అయితే లుక్ అండి. సో ఇవి కూడా చూసుకున్నప్పుడు మీకు కన్సర్న్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాంతో మీరు అయితే మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే సింటాక్స్ ఓరియంటెడ్ గా అయితే చదువుకుంటే ట్రై చేస్తే మీకు సింపుల్ గా పాస్ అవుతారు అనమాట ఎగ్జామ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరేస్ కాన్సెప్ట్. సో అరేస్ లో కూడా మీరైతే అరేస్ లో సమ్ ఆఫ్ 2 అరేస్ అండ్ మాక్సిమం అరేస్, సో ఇవి అయితే అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ అరేస్, సో ఇవి అయితే మీరు ట్రై చేయండి. సో ఇవి ట్రై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికంటే ముందు ఏం చేస్తారంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంకాటినేషన్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వీటిని కూడా మీరు ఎఫిషియెంట్ గా నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో దీని తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో దీనికోసం అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఫైనల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? ప్రతి బీటెక్ స్టూడెంట్ కి ఇదైతే మెయిన్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ ఉంటారో అంటే బిఫోర్ ఎవరైతే
తెలియదో వన్ డే బ్యాటింగ్ వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే కంప్లీట్ డేని మీరు స్ప్లిట్ చేసుకోండి, 2 అవర్స్. సో ఇలా స్ప్లిట్ చేసుకుంటే మీకు ఈజీగా చదవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 అవర్స్ అయితే మీరు ఏం చేస్తారంటే బేసిక్ సింటాక్సెస్ అన్ని చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ నుంచి లైక్ ఎక్కడ వరకు అంటే స్ట్రింగ్స్ కాన్సెప్ట్ వరకు అయితే చూడండి 3 to 4 అవర్స్. తర్వాత బ్రేక్ తీసుకోండి. బ్రేక్ ఎంత టైం తీసుకుంటారంటే 1 అవర్ బ్రేక్ తీసుకోండి. 1 అవర్లో ఏం చేస్తారంటే హాఫ్ అన్ అవర్ అనేది రివిజన్ చేయండి. మీరు ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మైండ్ పీస్ఫుల్ గా మెడిటేషన్ చేసుకుంటూ లేదంటే నాప్ అయితే అయింది 30 minutes నాప్ వేసుకోండి. సో సరిపోతుంది, అంటే నాప్ మీన్స్ స్లీప్ అనమాట. సో 30 minutes స్లీప్ చేయండి. సో నెక్స్ట్ 2 అవర్స్ 3 అవర్స్ ఏం చేస్తారంటే మీరు ఓల్డ్ పేపర్స్ లో ఆల్రెడీ చేశానని చెప్పారు కదా, అంటే ఓల్డ్ పేపర్స్ లైబ్రరీ నుంచి కావచ్చు, మీ సీనియర్స్ నుంచి కావచ్చు, లేదంటే మీ స్టాఫ్ నుంచి. సో ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి మీరైతే తీసుకుంటారు ఇన్పుట్, అంటే క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అయితే అప్పుడు ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ అయితే కాన్సెప్ట్ అయితే ఓరియంటెడ్ గా నేర్చుకోండి. ఓకే, బట్టి పడితే అసలు మీకు అయితే ఏది గుర్తుండదు. ఎగ్జామ్ వరకు బాగుంటది కానీ ఎగ్జామ్ తర్వాత అయితే ఏమీ గుర్తుండదు. ఓకేనా. సో ఇదనమాట మ్యాటర్ వచ్చేసి. మీరు స్లీప్ లేకుండా అయితే మీరు హోల్ నైట్ అయితే చదవద్దు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే హోల్ నైట్ చదివారో అప్పుడైతే బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. ఇట్ మీన్స్ ఏంటంటే మీరు ఎంత చదివినా కూడా మీకు అక్కడికి ఎగ్జామ్ హాల్ కి వెళ్ళే వరకు బాగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్ వెళ్ళిన తర్వాత పేపర్ చూస్తే నేను ఎప్పుడైనా చూసానా ఈ క్వశ్చన్ కూడా చదివినట్టుంది. సో ఇలాంటి ఆలోచనలు అయితే వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. సో నేను చదివాను బట్ ఇన్నో యూజ్ అనుకుంటాం. సో అందుకే మీరు ఏం చేసినా కూడా కేర్ఫుల్ గా చేయండి. అంటే మీరు రాసింది, మీరు చదివింది పేపర్ మీద పెడతానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీరు చదివింది సో మీరు స్కూల్లో కూడా ఇదే చేసి ఉంటారు. ఎప్పుడైతే మనం చదివిన దానికన్నా ఎప్పుడైతే చదువుతూ రాసిన దానికి బాగా యూజ్ అవుతుంది ఉంటారు. అదే ట్రిక్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు నిజంగా సి లాంగ్వేజ్ 1 అవర్ ఆర్ 1 to 2 hours లో మీకు కంప్లీట్ 1 day బిఫోర్ కి ఎంత అయితే మీకు యూజ్ అవుతుందో అంత వీడియో కావాలి అంటే కింద అయితే మీరు మెమెంట్ అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా చేస్తాను అనమాట. బట్ మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి నేనైతే వీడియో చేస్తాను. అంటే 1 day బిఫోర్ ఎంత చదవాలి, సో ఇప్పుడు వరకు నేను ఏ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసి చదవమని చెప్పాను, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను 1 వీడియోలో కవర్ చేసి మీకు ఎఫిషియెంట్ గా అయితే మీకు విత్ PDF తో కూడా మీకు ఇస్తాను అనమాట. బట్ మీరైతే కింద కామెంట్ చేయండి, మీకు నిజంగా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ. మీకు ఇక్కడ వరకు చూసినారంటే సో నాకంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.